అక్షయ తృతీయకి ఆఫర్లు అయితే రన్ అవుతున్నాయండి. 22K మీద ఆ తరుగు కూలీ లేకుండా అక్షయ తృతీయకి మనం ఎప్పుడు బుక్ చేసుకోవాలన్నా ఆ రోజు కొనడం కాకుండా తరువుగా ఏమాత్రం మోసపోకుండా కొనుక్కొచ్చుకోవాలంటే బెటర్. ఫ్రీ బుకింగ్ ఈజ్ బెస్ట్ అంటాను. సో 7 సవర్లలో నెక్లెస్ లంహారం కొన్నాను అంటే లైట్ వెయిట్ అది తెగిపోదా అని డౌట్ అయితే అడిగారు. ఉండేటువంటి ఎంత కాస్ట్కి మనలాంటి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు పెద్ద పెద్ద హెవీగా కొని పెట్టేసుకున్నాం అనుకోండి, వాటిని చూసుకోవడానికి తప్ప వేసుకోవడానికి భయపడతాము. సో మనము గోల్డ్ కొనేదే వేసుకోవడానికి అనుభవించడానికి కాబట్టి ఒక్కటే బాగా హెవీగా ఉండేదని కాకుండా. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని పీజీ టైల్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి, మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మన సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్ అండి. అక్షయ తృతీయ వస్తూ ఉంది కదా, ఆఫర్లు ఏమన్నా రన్ అవుతున్నాయా? నెక్స్ట్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే గోల్డ్ రేట్ డిక్రీజ్ అవుతా ఉంది. గ్రామ్ మీద అరౌండ్ 200-250 అలా లెస్ అవుతా ఉంది. సో ఇది లెస్ అవడంతో పాటుగా మనకి అక్షయ తృతీయకి ఏమన్నా ఆఫర్లు ఉన్నాయా, ఉంటే చెప్పండి అని అడిగారు. నాకు కొంచెం పర్సనల్ ఇష్యూ వల్ల మా రిలేటివ్ అంటే మా సొంత వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూ అవడం వల్ల నేను వీడియోస్ అయితే చేయలేక, మీకు రిప్లై ఇవ్వలేక ఓ చిన్న వీడియోగా చేసి పెట్టేద్దాము. మ్యాక్సిమం చిన్నదే చెప్పేస్తున్నానండి, అసలు ప్రిపరేషన్ కూడా లేదు, కొంచెం హరీబరీగానే ఉన్నాను. అక్షయ తృతీయకి ఆఫర్లు అయితే రన్ అవుతున్నాయండి. 22K మీద ఆ తరుగు కూలీ లేకుండా గ్రామ్ మీద కూడా అరౌండ్ 50-100 రూపీస్ లెస్ చేసి గోల్డ్ అయితే తీసుకోవచ్చు. 916 మీద పూర్తిగా కూలీ లేదు, తరుగు కానీ మాక్సిమం తగ్గించి అంటే ఆఫర్ మీద అంటే ఉండేదాని మీద హాఫ్ ఆఫ్ ద తరుగు తగ్గించి అలా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి నెక్లెస్ మేళా జరుగుతూ ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే నేను రెగ్యులర్గా షాపింగ్ చేసే షోరూమ్ అనే కాదు, అక్షయ తృతీయకి మనం ఎప్పుడు బుక్ చేసుకోవాలన్నా ఆ రోజు కొనడం కాకుండా. సో నెక్స్ట్ ఇంకో 2 డేస్లో మనకి నెల మారుతుంది కదా, May 1 మనం ఫ్రీ బుకింగ్ చేసేసుకున్నాము అంటే సో మనకి చాలా ఈజీ అవుతుంది. డిజైన్స్ బాగుంటాయి, కొంతసేపు ఓపికగా సెలెక్ట్ చేసుకోవడానికి కూడా కుదురుతుంది. అట్ ద సేమ్ టైం మనం అనుకున్న టైము ఏ టైంలో పోయి తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది అనేది కూడా మనకి వెసులుబాటు ఉంటుంది. లేదు అక్షయ తృతీయ రోజే మనం వెళ్ళి గోల్డ్ సెలెక్ట్ చేసుకొని షాపింగ్ చేసుకుని డబ్బులు కట్టి తెచ్చుకోవాలంటే ఒకటి హరీబరీగా ఉంటుంది, డిజైన్స్ అయిపోయి ఉంటాయి, కలెక్షన్స్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ థర్డ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ రోజు క్రౌడ్ ఉండడం వల్ల మనకి ఉండేటువంటి జ్యువెలరీస్ అన్ని చూపించకపోవచ్చు అనమాట. అందుకని ఎప్పుడు కానీ అడ్వాన్స్ బుకింగ్ అంటే మనకి ప్లాన్ ఉంది అంటే ఆ రోజుకి మనకి అమౌంట్ వస్తుందన్నా కూడా ముందుగా వెళ్ళి నామినల్ అమౌంట్ కట్టడము, లేదంటే ఏదో మన దగ్గర ఉన్నటువంటి పాత గోల్డ్ లాంటిది పెట్టేసుకొని మనం పలానా ఐటమ్ మంది అనేసనని కొంచెం అడ్వాన్స్ ఇచ్చేసి మనం బుక్ చేసి పెట్టుకున్నాము అంటే కొంచెం తీరుబడిగా ఓపిక్గా మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి నచ్చిన ఐటమ్ తెచ్చుకొని అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం బార్గెనింగ్ చేయడానికి అవుతుంది. తరుగు కూలీ మీద మనం 916 తీసుకోవాలన్నా నెక్స్ట్ 22 తీసుకోవాలన్నా ఇంకొకటి అండు, అక్షయ తృతీయ రోజు కనుక గోల్డ్ కాస్ట్ ఈ రోజు రేట్ కన్నా తగ్గింది అంటే మాకు ఆ రోజు కాస్ట్కే ఇవ్వాలని మాట్లాడుకొని అడ్వాన్స్ కట్టి తెచ్చుకోండి. ఇంకొకటి లేదు ఆ రోజు పెరిగిందంటే ఈ రోజు రేట్కే ఇవ్వాలని కూడా మాట్లాడండి. అది ఎక్కువగా మనకు అలవాటు ఉండేటువంటి షాప్స్ కనుక అయితేనే కుదురుతుంది, వేరే షాప్స్ అయితే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మాక్సిమం మనకు అలవాటు ఉండేటువంటి గోల్డ్ స్మిత్ గానో లేదంటే గోల్డ్ మనం కొత్తగా వెళ్ళి షాపింగ్ చేసేదానికన్నా మనం గోల్డ్ స్కీమ్స్ కట్టుకొని కానీ లేదంటే మనకి రెగ్యులర్గా వెళ్ళేటువంటి అలవాటు ఉండేటువంటి షాప్కి వెళ్ళడం కానీ లేదా మన ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో బంధువులకో తెలిసినటువంటి షాప్కి వెళ్ళడం కానీ నెక్స్ట్ ఈ షాప్ ట్రస్ట్ వర్తి నమ్మకమైంది అనేటువంటి షాప్కి వెళ్ళడం వల్ల కానీ మనం పెద్దగా మోసాలు బారిన పడకుండా కొనుక్కొచ్చుకోవచ్చు అనమాట. అక్షయ తృతీయకి ఆఫర్లు అయితే రన్ అవుతాయి, కానీ వాళ్ళు ఆఫర్లు అనే ముసుగులో మేము 50 తగ్గిస్తాం 100 తగ్గిస్తాము అనేసి డిస్ప్లేలో గోల్డ్ కాస్ట్ పెంచి పెడతారు. అందుకోసమని అక్షయ తృతీయ రోజే సెలెక్ట్ చేయడం కాకుండా ఒక 2 days 3 days వీలైతే 1 week ముందుగా అయినా కూడా మనం వెళ్ళి గోల్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని గోల్డ్ ప్రైస్ మనం చెక్ చేసుకొని గూగుల్లో కొట్టండి, మన ఊర్లో ఎంత ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా తెలిసిపోద్ది అనమాట. సో అందుకోసమని చెక్ చేసుకొని మనం తరువుగా ఏమాత్రం మోసపోకుండా కొనుక్కొచ్చుకోవాలంటే బెటర్. ఫ్రీ బుకింగ్ ఈజ్ బెస్ట్ అంటాను. సో ఇప్పుడైతే రన్ అయితేనే ఉన్నాయి. నేను రెగ్యులర్గా కొనేటువంటి గోల్డ్ షోరూంలో కూడా నెక్లెస్ మేళ అయితే రన్ అవుతుందండి. నేనైతే ఒక 2 years బ్యాక్ అయితే ఇదే విధంగా అక్షయ తృతీయకి కొన్నానమాట. అది అష్టలక్ష్మి హారము, దాన్ని కొంచెం డిస్ప్లేలో పెడతా. ఈ ఇయర్కి నేను కొంటాను లేదంటే ఏం షాపింగ్ చేస్తాను అన్నది మాత్రం చిన్న సస్పెన్స్, కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నాను. కొంటే మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానబ్బా.
అన్నట్టు గోల్డ్ కొనాలా అనేసి మనం ఫిక్స్ అయ్యాము అంటే మనం సేవింగ్స్ చేసుకోవడం కానీ నెక్స్ట్ వచ్చి మనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఈ ఇయర్ వచ్చేటప్పటికి మనకి ఎంత అమౌంట్ వస్తుందని దాంట్లో డిపాజిట్ చేసినట్టువో, లేదా మన శాలరీలో మిగిలి పెట్టుకోవడమో, లేదా నెలకు ఒక ప్లాన్ చేసుకోవడమో, లేదా కొంతమంది ప్రతి నెల ఎంతో ఇంత గోల్డ్ కొంటా ఉంటారు, అలా ప్లాన్ చేసుకోవడం కానీ, లేదా ఇట్లాంటి ఫెస్టివల్స్ ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో అలా ప్లాన్ చేసుకున్నప్పుడు నాకు లోన్ వస్తే నేను కొనుక్కున్నాను. సో దానిగాని చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ నేను షాపింగ్ చేసిన నెక్లెస్లు అయితే నేను చూపెడతానే ఉంటాను, చూడండి. మీకు ఒక మోడల్ అంటే ఇట్లాంటివి కొంటే మంచిగా ఉంటాయా. ఇంకొకటండి, మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, 7 సవర్లలో నెక్లెస్ లంహారం కొన్నాను అంటే లైట్ వెయిట్ అది తెగిపోదా అని డౌట్ అయితే అడిగారండి. యాక్చువల్గా 7 సవర్లు అయితే పెద్ద లైట్ వెయిట్ కాదని నా ఉద్దేశం అండి. ఎందుకంటే నేను ఒక్కొక్క సవర్లలో కూడా కొని ఉన్నాను. లక్ష్మీహారం ఒక్క సవర, నెక్లెస్ సెట్ కూడా ఒక్కో సవర్లను కొన్నాను. దాదాపు అది కొని మా పాపకి ఎంత ఏజ్, దాదాపు 13 ఇయర్స్ పైన అవుతుంది. ఏ మాత్రం డ్యామేజ్ కాల. ఎందుకంటే గోల్డ్ మనం సున్నితంగానే వాడతాము, గోల్డ్ని గట్టిగా లావడం తెంచడం ఏం ఉండదు కదా. సో అందుకోసమని మనం ప్లాన్ చేసుకుంటే లైట్ వెయిట్ కొనుక్కున్నాం. పెద్ద హెవీ ఉండే వెయిట్ ఇప్పుడుండే గోల్డ్ ప్రైస్కి కొన్నా వేసుకొని వెళ్ళడానికి భయపడతాం అనమాట. లైట్ వెయిట్ లుక్ బాగుంది, చెక్ చేసుకోవాలి. ఏమన్నా తెగేటువంటి పరిస్థితి ఉందా, లేదా గట్టి చేతితో చేసిందా, మిషన్ కట్టింగా. మోస్ట్ ప్రాబబ్లీ మిషన్ కటింగ్ అయితే గట్టిగానే ఉంటాయండి. చేతితో చేసినట్టు కూడా బాగుంటాయి, కాకపోతే వెయిట్ ఎక్కువ వస్తాయి అనమాట. మనం కొనేటువంటి లైట్ వెయిట్ జ్యువెలరీస్ అన్నీ కూడా మిషన్ కటింగ్తో వస్తాయి కాబట్టి మనం ఆ గోల్డ్ని ప్రిఫర్ చేస్తాము. లైట్ వెయిట్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తానండి. హెవీ వెయిట్ ఒకటి ఉంటే లైట్ వెయిట్ 3-4 ఉండాలంటాను నేను. ఎందుకంటే మనం తక్కువ వెయిట్ అనుకోండి ఈజీగా క్యారీ చేయగలుగుతాము, ఈజీగా వేసుకోగలుగుతాము. ఒక 2-3 రకాలు వేసుకుంటాం అనమాట. బట్టలు అయితే ఎలా చేంజ్ చేసుకోగలుగుతాము, జ్యువెలరీ కూడా అలా డ్రెస్ తగ్గట్టు, మ్యాచింగ్ అకేషన్ తగ్గట్టు, సిచ్యువేషన్ తగ్గట్టు లైట్ వెయిట్వి మనం అడ్జస్ట్ చేసుకొని వాడేసుకోవచ్చు. నెక్స్ట్ నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఎంత కాస్ట్కి మనలాంటి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు పెద్ద పెద్ద హెవీగా కొని పెట్టేసుకున్నాం అనుకోండి, వాటిని చూసుకోవడానికి తప్ప వేసుకోవడానికి భయపడతాము. సో మనము గోల్డ్ కొనేదే వేసుకోవడానికి, అనుభవించడానికి కాబట్టి ఒక్కటే బాగా హెవీగా ఉండేదని కాకుండా కొంచెం లైట్ వెయిట్ కూడా ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఆఫర్లు అయితే నాకు తెలిసిన మొదలుకొని కొంటున్నాను. 10,000 తువ్వయి కూడా నెక్లెస్ కొనుక్కొచ్చుకున్న రోజులు ఉన్నాయన్నమాట. అంటే మన చేతిలో ఈ అక్షయ తృతీయలో ఎప్పుడు ఆఫర్లు ఎలా వచ్చేటువంటి తరుగు కూలి ఉండదు. అప్పటికప్పుడు పోయి ఏదో ఒక మేళ జరుగుతుంది. కమ్మలకు, గాజులకు, నెక్లెస్లకు, చైన్లకు, బొందు చైన్లకు, నల్లవూసల దండలకు ఒక్కొక్క అక్షయ తృతీయకి ఒక్కొక్క మేళ అయితే రన్ అవుతుందన్నమాట. సో మీ చుట్టుపక్కల ఏమేమి మేళాలు రన్ అవుతున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 10 days ముందు నుంచి మనం చెక్ చేసుకుని ఒక 2-3 సార్లు షాపులు తిరగండి, ట్రయల్ వేయండి. మీకు ఏది ది బెస్ట్గా ఉంది, క్వాలిటీ ఎట్లుంది, కాస్ట్ ఎట్లుంది చెక్ చేసుకోండి, బార్గెనింగ్ చేసుకొని ఫైనల్గా మీరైతే గోల్డ్ కొనుక్కున్నారు అంటే లాస్ లేకుండా మనం కొనగలుగుతాం. మనం రూపాయి పోగేసే ప్రతి రూపాయి వాల్యుబులే కాబట్టి ఆ రూపాయికి మనకి రిటర్న్ రావాలా, రిటర్న్ వచ్చిన డబ్బులు కూడా మనకి అంతకంతకు పెరగాలి. కాబట్టి మంచి రోజు, మంచి టైం, మంచి ఇది చూసుకొని కొనుక్కొచ్చుకునే పరిస్థితిలో మంచిగానే కొనుక్కోవాలి. మనకి పాజిటివ్ వైజ్ మంచిగా వస్తే మంచిగానే మనం సేవ్ చేసుకోగలుగుతాము. సో అక్షయ తృతీయకి మీరు అడిగిన డౌట్ నేను క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటాను. ఇంకొకటి, మనం గోల్డ్ ఇప్పుడు రేటు నాకు తెలిసి అంటే దాదాపు ఇయర్ మొదటి నుంచి పెరుగుతుంది, ఇప్పుడైతే తగ్గుందండి. ఇది మనకి బంపర్ ఆఫర్ అంటాను. ఖచ్చితంగా అంతో కొంత మనం అక్షయ తృతీయకి ఫ్రీ బుకింగ్ చేసేసుకొని మంచి రోజు, మంచి టైము, రాహుకాలం ఎమ్మకండం లేకుండా చూసుకొని అయితే పర్చేస్ చేసుకోండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలోస్ మై ఛానల్.